తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణ ఉద్యమంలో అసలు హక్కుదారులు ఎవరు అనుభవిస్తున్నారు? జేఏసీని ఏకం చేసింది ఎవరు? తెలంగాణ జాతిపిత ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో ఎందుకని వినిపిస్తున్నాయి? ప్రతిదీ ఎందుకు రాజకీయంగా కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఉద్యోగ సంఘ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో చూసిన, అది కూడా మీ మహబూబ్ నగర్లోనే. డెలివరీ అయిన పిల్లలు చనిపోతే బయట వేసిపోయింది. భర్తకు ఛార్జీలు పెంచిండు, భార్యకు ఫ్రీ అంటారు, అంత తప్ప ఏం అయ్యేది లేదు, కొరిగింది ఏం లేదు. అదే ఉద్యోగులు ఎందుకని మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు? 2000 పెన్షన్ 4000 చేస్తామంటే, ఆసరా పెన్షన్ ప్రతి మహిళకు 2500 ఇస్తామంటే. యాక్చువల్గా కేసీఆర్ మీద కోపం కాదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలో లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు మాకు అందుబాటులో లేరో, లీడర్లు మమ్మల్ని పట్టించుకోలేదో, కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి. ఉదాహరణకు ఏమైందంటే, ఓడిపోవడానికి 2 ప్రధానమైనటువంటి రీజన్స్ చెప్తారు. అందులో ఒకటి, మీరు మీ బ్రదర్ శ్రీకాంత్ గౌడ్ ఇద్దరు కలిసి ఎకరాలు కబ్జాలు చేసారు, బెదిరించారు, అక్రమాలకు పాల్పడ్డారు. ఒక ఎకరా కబ్జా చేసిన చూపించండి, గవర్నమెంట్ మీదే కదా, కేసు పెట్టండి. మూమెంట్ టైంలో జేఏసీ ఏర్పాటుకు సంబంధించి అది కూడా బీఆర్ఎస్ జాతిపిత అంటోంది కేసీఆర్ని. అసలు ఎవరికి జాతిపిత? 2014 కన్నా ముందు మా పరిస్థితి ఏముండే, ఇప్పుడేముంది? వాళ్ళందరూ కూడా దైవంతో పోలుస్తారు. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఎవరికి జాతిపిత? మీ జాతికి జాతిపిత కావచ్చు అనేది. అప్పుడు కోదండరామ్ రెడ్డి గారు ఓన్లీ ఒక ప్రొఫెసర్. జేఏసీ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు, జేఏసీ చైర్మన్ చేసింది కూడా కేసీఆర్ గారు. వ్యక్తిలో ఆయన మనసులో పోయి ఆయన దైవసాక్షిగా చెప్పానండి, కేసీఆర్ లేకపోతే ఇంత పెద్ద ఉద్యమం జరిగేదా, తెలంగాణ వచ్చేదా? స్వయంగా అలాంటి ఉద్యమ నేత కూతురే బయటకు వెళ్ళిపోయింది, ఆయన మీదే ఇప్పుడు మాట్లాడుతోంది. కేసీఆర్ గారిని మాట్లాడడం అనేది మాకు బాధాకరమైంది. ఏం వీకిండ్రు, ఏం కట్టలు కట్టిండ్రు, ఇట్లా భాష, లాంగ్వేజ్. నెక్స్ట్ అయినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, కేసీఆర్ కానీ పార్టీ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఆమెకు తెలుసో తెలియదు కానీ తిండి తిప్పలు లేకుండా సార్ కానీ వాళ్ళ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ ఉద్యమంలో అసలు హక్కుదారులు ఎవరు అనుభవిస్తున్నారు? జేఏసీని ఏకం చేసింది ఎవరు? తెలంగాణ జాతిపిత ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో ఎందుకని వినిపిస్తున్నాయి? ప్రతిదీ ఎందుకు రాజకీయంగా కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఉద్యోగ సంఘ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. ఎట్లున్నారు మీరు? బాగున్నాం. మంచిగా ఉన్నారా? మిమ్మల్ని నేను ఉద్యమ కాలం నుంచి చూస్తున్నా, ఆల్మోస్ట్ ఒక 18-19 ఏళ్ల నుంచి చూస్తున్నా. శ్రీనివాస్ గౌడ్ అంటే ఎప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు, ఏదన్నా పని ఉందంటే ఇమ్మీడియట్ ఇట్లా చేతుల్లో చిటికలు చేయించినట్టుగా అయిపోతుంది పని అనేది. చాలా ఆవేశంగా ఉంటారు, ఇమ్మీడియట్గా పనులు చేయించేటువంటి తత్వం, స్వభావం ఉంటుంది. బట్ ఈ మధ్యన నేను శ్రీనివాస్ గౌడ్ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో చూసిన, అది కూడా మీ మహబూబ్ నగర్లోనే. ఎందుకని అంత బాధపడ్డారు మీరు? అంటే మీకు తెలుసా, మా ఉద్యమంలో మేము ఒక ఆఫీసర్గా ఉండి, కమిషనర్ ఉండి ఏం చేసినామో తెలుసు. ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మరి మహబూబ్నగర్ పోవడం కూడా, కేసీఆర్ గారు ఇక్కడనే హైదరాబాద్లో ఉండాలన్నాడు, ఒకటిపల్లిలో ఉండు, ఉప్పల్లో ఉండు, ఇక్కడ నిలబడాలని చెప్పింది. కేటీఆర్ గారు కూడా చెప్పింది. అయితే నేను పోయిన నేపథ్యం ఏంటంటే, మా జిల్లాలో తాగునీరు 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు రావడం, వ్యవసాయానికి నీళ్ళు లేక ఎండిపోవడం, అన్నీ కుల వృత్తులన్నీ ధ్వంసం కావడం, ఎడ్యుకేషను, ఆస్తులు సరిగా లేకపోవడం, అన్ని రకరకాలు ఉండేవి. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు మంత్రి ఇస్తాన్నాడు. నేను నా జిల్లాను డెవలప్ చేద్దాం, ఇక్కడ ఏముంది అంత డెవలప్ అయింది కదని పోయినమ్మా. నేను దాదాపు 10 సంవత్సరాలు చాలా కష్టపడి అన్ని రంగాల్లో పోటీపడి, కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు, ముగ్గురు కాన్స్టిట్యున్సీలను పోటీపడి వాళ్ళతో ఈక్వల్గా ఉండాలా, వాళ్ళకన్నా ఇంకా 1 మంది ఎక్కువ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ గ్రీనరీ కావచ్చు, ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ టవర్ కావచ్చు, మంచి హాస్పిటల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, హాస్టల్స్, మైనారిటీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, టెంపుల్స్, అట్లా దర్గాలు, చర్చి, అట్లా అన్ని మతాలను టూరిజం చేసుకుంటూ వచ్చినాం. అంటే కొన్ని పనులు ఎట్లా అంటే అద్భుతమైనటువంటి తెలంగాణలోనే ఎక్కడ ఉండదు. అంటే ఇతర దేశాలతో పోటీ పెట్టేట్లు ఒక 3-4 ప్లాన్స్ ఉండే నాకు. మన్నెంకొండ రోప్వే చాలా అద్భుతంగా చేయాలని చెప్పేసి అనుకుంటా. తర్వాత ట్యాంక్ బండ్ మొత్తం మురికి నీళ్ళు అన్నీ వచ్చేటివి అక్కడ.
మురికి డైవర్ట్ చేసి ఎస్టీపీ పెట్టి కృష్ణా వాటర్ నీళ్ళని అక్కడ నింపి చుట్టూ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసినాం. తర్వాత చుట్టూ ట్రైను, తర్వాత లేడీస్ క్లబ్బు, నైట్ బజారు, అట్లా చాలా రకరకాల మధ్యలో ఐలాండ్, లేజర్ షోస్, పక్కనే వేవ్ పూల్, లండన్ ఐ టైప్ పాలమూరు అయ్యని, శిల్పారామం అన్నీ కట్టినాం. అయితే శిల్పారామం అయిపోయింది, శిల్పారామం అంతా మూతపడిపోయింది. పక్కల నేను ఏ రోజైతే ఓడిపోయినామో ఆ రోజు ఏదైతే అట్లా పని ఉందో, ఈవెన్ ఎలక్షన్ పోలింగ్ రోజు కూడా పని నడిచింది అక్కడ. పోలింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల కాంట్రాక్టర్ షిఫ్ట్ అయిపోయింది. మన్నికొండ రోప్వే కానీ, ట్యాంక్ బండ్ దగ్గర కానీ ఇవన్నీ. స్టేడియం కూడా సగం సగం పనులైనవి. స్టేడియం దీనికి అటాచ్లో ఉంటుంది. అయితే నేను పోయిన తర్వాత నేను ఎంతో పెద్ద కలగన్న ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి 5-6 జిల్లాల నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ రావాలి, కర్నూలు నుంచి ఒక పర్యాటకులు రావాలి, ఇక్కడ చాలా బతుకుదేరు చూపించాలా. ఏదో పాలమూరు అంటే లేబర్ జిల్లా అనే ఇట్లా పేరు ఉంది కదా, దీన్ని ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతం అన్నట్టు చూపించాలని చెప్పి పెద్ద 2,000 ఎకరాల పార్కు, 26,000 ఎకరాల జంగల్ సఫారీ, పెద్ద పెద్ద ప్లాన్స్ చేసుకున్నాం అనమాట. ఎక్కడ ఉండదు అనమాట. అలాంటిది నేను ట్యాంక్ బండ్ పోయేవరకే మొత్తము దుమ్ము పట్టిపోయింది. సస్పెన్షన్ బ్రిడ్జ్ మొత్తం కూడా కలర్ ఇట్లా కలర్ పోయింది, దుమ్ము దూలుతోంది అనమాట. అది చూసేవరకే అది ఆ ప్లాన్ నేను ఏదైతే ఊహించుకున్నానో, రోజుకు 4-5 మంది వాకింగ్ చేయాలి, శనివారం ఆదివారం పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ ఇక్కడనే ఉండాలి, వీకెండ్ ఇక్కడనే ఉండాలి, చెడు అలవాట్లకు పోవద్దు అని అట్లా బోటింగ్, సేలింగ్ క్లబ్బు, లెంత్ కూడా చూసుకొని ఇంటర్నేషనల్ గేమ్ అయ్యేటట్టు వాటర్లో అవన్నీ చేసినాం అన్నమాట. అవన్నీ మొత్తం మళ్ళీ గుర్రెబిడేక రావడము, దుమ్ము దూలు రావడము, ముళ్ళ చెట్లు పడడము, అక్కడ వచ్చి సార్ ఇక్కడ సాయంత్రం పూట గంజాయి తాగుతుందని చెప్పడము. డెలివరీ అయిన పిల్లలు చనిపోతే బయటనే వేసిపోయారు హాస్పిటల్ వాళ్ళు. 2014లో నేను ఎమ్మెల్యే అయిన కొత్తల ముండ్ల పొదలు అవన్నీ ఉండే. మళ్ళీ సేమ్ ఆ పరిస్థితి తెచ్చిదేమి రా వీళ్ళంతా, అసలు ఏంది కక్ష, అభివృద్ధి ఎట్లా ఆపుతారు అని ఒక్కసారి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కలిసి బాధపడే వరకే నాకు వాళ్ళందరూ చూసి, వాళ్ళ అభిమానము, వాళ్ళ బాధ చూసి, ప్రాంతాన్ని చూసి నాకు దాని మన్ని కన్నీళ్ళకి వచ్చినాయి. అంటే ఒక్కసారి అనుకోకుండా ఎట్లా అయిపోయింది అనమాట. అంటే ఒక మంచి చేద్దామని ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చి నేను వస్తే ఎన్నో బండలు వేసిండ్రు, ఎన్నో ఇబ్బందులు పెట్టిర్రు. 10 సంవత్సరాలు రకరకాల ఇబ్బందులు పెట్టి, రకరకాల బయట శక్తులన్నీ కలిసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక రోజు మహబూబ్నగర్ అనేది హైదరాబాద్ నుంచి దారి పట్టాలి ఇక్కడ చూడడానికి. వీకెండ్ అంటే మహబూబ్నగర్ పోవాలంటే దేవాల ఆధ్యాత్మికంగా ఒక బోర్డ్ ఎకో టూరిజం ఒక రకరకాలుగా చేయాలని చెప్పి అనుకున్నాను కదా. ఇట్లా చేసిందని చెప్పి బాధ అనిపించి నాకు ఒక కంట్రోల్ కాలే. ఆమె లేడీ ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళది ఆప్యాయత, ప్రేమ చూసి, ఆ ప్రాంతాన్ని చూసి ఇట్లా అయిందని బాధతో నేను కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాను. దాన్ని కొంతమంది ఇట్లా అర్థం చేసుకునే వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నారు. బట్ ఇప్పుడు దాని నుంచి బయటపడినరా, లేకుంటే ఇంకా పోరాటం చేయాలి అనిపించిందా, ఫైటింగ్ కంటిన్యూ చేయాలనిపించింది? ఏం లేదమ్మా, మళ్ళీ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది, 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, నాకు విశ్వాసం ఉంది. ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారు 100%. మళ్ళీ మిగిలిపోయిన పనులు చేస్తాం. ఇంకా ఏమేమి చేయాలనుకున్న ప్లాన్లు ఇప్పుడు గ్యాప్ పీరియడ్లో ఇంకా ఏమేమి చేయాలని కూడా అనుకుంటున్నాం. అవి కూడా కంప్లీట్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మహబూబ్నగర్ అనేది ఒక విద్య, ఉపాధి అవకాశాలు, అక్కడ చదువుకున్న వాళ్ళకి అక్కడనే ఉద్యోగాలు వచ్చేటట్లు 12 దేశాల కంపెనీలు తీసుకొచ్చి పెట్టినాం అక్కడ. ఐటీ టవర్ ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి అమరాజా కంపెనీ తెచ్చినాం. అట్లా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, 3-4 కార్ల కంపెనీ, టోటల్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసి చుట్టూ హైదరాబాద్ మాదిరిగా మహబూబ్నగర్ రింగ్ రోడ్ చేసి 4 వైపులా 4 పెద్ద 10-20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఒక్కొక్క సంస్థ 4-5 తీసుకొచ్చి చేయాలనేది నా లక్ష్యం. ముఖ్యంగా చిన్న కడుపు నొప్పి వస్తే కూడా అంబులెన్స్ తీసుకొని పోయేవాళ్ళు మహబూబ్నగర్కు, హైదరాబాద్కు. ఆ రైల్వే గేట్ పడుతుండే, అక్కడనే సగం మంది చనిపోయి వాపసు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఒక హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అద్భుతంగా కట్టినాము, పెద్ద టూరిజం హోటల్ కూడా కట్టినాం. ఆగిపోయినవన్నీ అవన్నీ కంప్లీట్ చేస్తాం. మహబూబ్నగర్ అంటే ఒక హిస్టరీ క్రియేట్ చేయాలా, మహబూబ్నగర్ ప్రజలు బతకాల. అక్కడ ఏమి సంపాదించకపోయినా ఉన్న ఆస్తిని 1000 రెట్లు పెంచాలా. వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, 10% కంప్లీట్ అయితే ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి. అట్లా ఊర్లు డెవలప్ అవుతాయి. టౌన్లో ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, పెద్ద ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, టూరిజం డెవలప్ చేస్తాం. ఒక అద్భుతమైన మహానగరంగా మహబూబ్నగర్ తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతోనే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా ప్రతిపాదనలు పంపడం, గవర్నమెంట్కు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడము,
ఒక పెద్ద విజన్తోనే చేసినాము. అదన్నీ చేస్తాం. మాకు విశ్వాసం ఉంది. ప్రజలు మరి వాళ్ళు 2.5 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే మహిళలకు ఇస్తున్న 4,000 పెన్షన్ కావచ్చు, 2,500 పెన్షన్ ప్రతి మహిళకు కావచ్చు, ఇంకా అనేక రకాలుగా 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ ఏం అమలు కాలేదు. మేము చేసిన పనులు కూడా అది మధ్యంతరంలో ఆగిపోయినాయి. ప్రజలలో ఇప్పుడు ఎప్పుడు రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ఎప్పుడు రావాలి, కేసీఆర్ ఎప్పుడు రావాలన్నటువంటి ఆలోచన ఉంది కనుక మేము గ్యారెంటీగా ప్రజల మన్నలను పొంది మళ్ళీ కంప్లీట్ చేస్తామనే విశ్వాసం ఉంది. దాని మీద ఎంత డౌట్ కూడా లేదు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, పాలనలో ఏం జరగలేదు, ఇంక్లూడింగ్ మహబూబ్ నగర్లో మీరు ఏదైతే వదిలిపెట్టినరో ఆ ప్రాజెక్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనులు అన్నీ అట్లనే ఉన్నాయి అనుకున్నప్పుడు దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఈ మధ్యన వచ్చినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి, మున్సిపల్ కార్పొరేషన్, అది ఎందుకు మళ్ళీ కాంగ్రెస్కి పోయింది? అంటే యూజువల్గానే ఉండేది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మొత్తం స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అది రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి అక్కడ వచ్చింది అంటే యాక్సెప్టెన్సీ ఉంది అనేదే కదా, కాదంటారా మీరు? ఒకప్పుడు మేము 95%, 98% మున్సిపాలిటీస్ మేమే ఉంటివి. మరి గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు వాళ్ళు ఎక్కడో ఇక్కడ ఒక కౌన్సిలర్, ఒక మున్సిపాలిటీ ఉంటుండే. జిల్లా పరిషత్ చైర్మన్ 100% మేమే ఉన్నాం కదా. అది జనరల్గా ఎవరైతే గవర్నమెంట్ ఉంటుందో గవర్నమెంట్కు అరే ఒక కౌన్సిలర్ గెలిపించుకోవాలంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ఫండ్స్ వస్తాయి అనే భావనలో కొంతమంది ఉంటారు. ప్లస్ ఇంకోటి అధికారాన్ని ఉపయోగించుకుంటారు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు, రకరకాల ప్రలోభాలు ఉన్న కొంతమంది వర్గం కూడా అరే గవర్నమెంట్ ఉంది కనుక చేద్దాం అనుకుంటుంది. రేపు ఇది చేసినంత మాత్రాన గవర్నమెంట్ మారదు కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా, కౌన్సిలర్ అయినంత మాత్రాన, కార్పొరేట్ అయినంత మాత్రాన. సరే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేద్దామని కొంత ప్రో ఉంటుంది, రకరకాలు ఉంటాయి అన్నమాట. కనుక డబ్బు బలము, అధికార దుర్వినియోగము కావచ్చు, తర్వాత ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తి ఏకపక్షంగా వ్యవహరించడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల రూలింగ్ గవర్నమెంట్ అని కొంత ప్రో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన గవర్నమెంట్కి చాలా ఫేవర్ ఉందనో అన్నట్లా కాదు. అది 100%. రేపు మీరు చూడండి 10 మంది పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎలక్షన్ పెట్టమని 10కి 10 పెట్టమని చెప్పండి, 10కి 10 ఎలక్షన్ పెట్టండి. అప్పుడు చూడండి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, ఈ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ వేరు. అంటే ప్రజల థింకింగ్ ఎట్లుంటుందంటే మీరు లాస్ట్ ఎలక్షన్స్ కూడా మీరు చూడండి, ఎంపీ ఎలక్షన్ వచ్చేవరకే దేశంలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలని చూసుకుంటారు. రాష్ట్రంలో వచ్చేవరకే మొన్న ఏమైనా ఆలోచన చేశారంటే 10 సంవత్సరాలు చూసినాం కదా, మార్పు అంటున్నారు. మరి ఇంకా గొప్ప మార్పు అవుతుందేమో అని చూసింది వాళ్ళు ఈ హామీలతో. లోకల్ బాడీలో ఒక రకంగా ఉంటుంది, 3 రకాలు మీరు చూడండి. కనుక ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్ద మార్పు ఉంటుంది, ఒక రెవల్యూషన్ టైప్లో ఉంటుంది గ్యారంటీ కూడా. ఒక వర్గం చేస్తుందని చెప్పడానికి ఏం లేదు కదా, ఇగో ఈ వర్గం చేస్తుంది, ఒక రైతులు చేస్తారు, లేదా అన్ఎంప్లాయ్ చేస్తారు, లేదు మహిళలు చేస్తారు. ఒక ఫ్రీ బస్ అన్నంత మాత్రాన మహిళ ఎవరు హ్యాపీ లేదు. భర్తకు ఛార్జీలు పెంచిండ్రు, భార్యకు ఫ్రీ అంటున్నారు, అంత తప్ప ఏం అయ్యేది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు అక్కడ. ఉద్యోగులు హ్యాపీ ఉన్నారా? ఉద్యోగులు ఎట్లా హ్యాపీ ఉంటారు? మా అసలు లేరు హ్యాపీ. వాళ్ళు మదన పడుతున్నారు, అయ్యో ఎంత పొరపాటు చేసినాం కదా అంటే చెప్పేసి. వాళ్ళకి ఏమొచ్చింది? పిఆర్సీ వచ్చిందా? ఇండియాలోనే భారతదేశంలో హైయెస్ట్ శాలరీస్ ఇచ్చేటట్టు మేము చేసినాం. దాదాపు 70-80% వరకు శాలరీస్ పెరిగినాయి ఉద్యోగులకు. ఒక లాస్ట్ పిఆర్సీ 5% ఐఆర్ ఇవ్వకపోతే అది కూడా వచ్చేది కాదు. మేము 5% ఐఆర్ ఇవ్వకుండా ఎలక్షన్ కాగానే పిఆర్సీ కంప్లీట్ చేస్తామంటే బాగుండేది. అప్పుడు చీఫ్ సెక్రటరీ కావచ్చు, రకరకాల వాళ్ళ దానివల్ల ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోయారు. ఇలా రాష్ట్రంలో హైయెస్ట్ డిఏలు బాకీ ఉన్నది ఇక్కడనే. 20,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయితే వాళ్ళకి బెనిఫిట్ రాక చనిపోతున్నది. పెన్షనర్స్కు వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావట్లేదు, వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి రావట్లేదు. మొన్న ఒక ఎస్ఐ చనిపోయాడు ఖమ్మంలో, మొత్తం ఒక టీచర్ చనిపోయాడు. కనుక ఎవరు ఒక వర్గం హ్యాపీ అయిందని చెప్పండి. కాకపోతే ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘ నేతగా ఉన్నారు, ఆ తర్వాత మీరు మంత్రి అయినరు, ఉద్యోగులకి మీరే ఎక్కువ బెనిఫిట్లు చేకూర్చేలా కార్యక్రమాలు ఇవన్నీ తీసుకున్నారు అనుకున్నప్పుడు అదే ఉద్యోగులు ఎందుకని మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు? చెప్తున్నారమ్మా, వాళ్ళు ప్రజలు ఎట్లయితే ఇప్పుడు రైతులు ఎకరాకు 14,000 ఇస్తామంటే, 2,000 పెన్షన్ 4,000 చేస్తామంటే, ఆసరా పెన్షను ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే, ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామంటే, ఎట్లయితే ఒక్కొక్క వారు ఎట్లయితే ఆశపడ్డారో ఉద్యోగులు కూడా 6 నెలల్లో పిఆర్సీ కంప్లీట్ చేస్తాను. సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగులు దాదాపు 20,000 మంది ఉంటారు. ఛాయ్ తాగే లోపల నేను జియో ఇస్తాను అన్నాడు. వాళ్ళందరికీ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఉద్యోగులు సరే ఆశ ఉంటుంది, సరే మనకు ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేస్తూ అంటున్నారు కదా, చూద్దామని.
ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళను నవంబర్లో పెళ్లిళ్ళు చేసుకోకండి, డిసెంబర్లో చేసుకోండి, ఎందుకంటే మీకు తులం బంగారం ఇస్తామని అన్నారు. పెన్షన్ ఇప్పుడు కొంతమంది లోన్లు పోయి తీసుకొచ్చుకోండి, నవంబర్ తెచ్చుకోండి, డిసెంబర్లోనే మాఫీ చేసి 2 లక్షలు మీకు వస్తాయని అన్నారు. 2000 పెన్షన్ నవంబర్ తీసుకోకండి, 4000 వస్తాయి డిసెంబర్ తీసుకోండి అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు జనరల్గా ఎవరైనా కానీ ఉద్యోగం అయినా కూడా మనిషే కదా, ఆశపడ్డాడు, సరే ఇంకా మంచిగా వస్తుందేమో అని. కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి, అది పెద్ద ఇది కాదు. ఆ చిన్న చిన్న తప్పిదాలే పెద్ద మూల్యాన్ని చెల్లించుకునేలా చేసినాయి కదా. ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ మీద కోపం కాదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలో లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు మాకు అందుబాటులో లేరో, లీడర్లు మమ్మల్ని పట్టించుకోలేదో, ఇట్లాంటి వాటన్నిటి కోపంతోనే కేసీఆర్ని ఓడించిండు అనేది కదా. మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారా ఏం జరిగింది అక్కడ అనేది? మీరు 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి అయ్యిండ్రు, ఏం జరిగింది మహబూబ్ నగర్? ఎదురు మా వాళ్ళందరూ అంటారు ఎమ్మెల్యేల మీద కోపం అని, తక్కువ అదొక 10% ఉండొచ్చు తప్పది. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2.5 ఏళ్లలో ఏ రకంగా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూడండి. అట్లా మా ప్రభుత్వంలో విచ్చలవిడిగా సంపాదించుకొని చేసిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఇవాళ కూడా మామూలుగా పూట గడవని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదంతా ఉట్టిదే, ఎమ్మెల్యేల వ్యతిరేకత అది ఇది అని ఏదో వాళ్ళ మీద చేసేది తప్ప ఏం లేదంతా. మా ప్రభుత్వంలో మేము చేస్తున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఏమేమిటంటే, ఇప్పుడు మేము రైతులకు ఇంత చేసినాం, రైతులకు ఏ రాష్ట్రం ఏ దేశంలో ఎక్కడ చేయలే రైతులు చేసినటువంటిది. మేము వాళ్ళకు పూర్తిగా వాళ్ళకి చెప్పలేకపోయినామే అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకు. ఎందుకని? ఇంకొకటి ఏంటంటే, మేము ముఖ్యంగా ప్రధానంగా అబద్ధాలు నమ్మిన వాళ్ళు. ఒకటి ఎంప్లాయీస్ అగైనెస్ట్ చేసారు, పిఆర్సీ మీకు ఎక్కువ ఇస్తాం, పిఆర్సీ హై పిఆర్సీ ఇస్తాం, 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం అని రకరకాలుగా. ఎంప్లాయీస్ అంతా ఒక వర్గం వెళ్ళిపోయింది. తర్వాత మైనార్టీ దగ్గర వెళ్ళి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి హైదరాబాద్ వదిలిపెట్టి సిటీలలో ప్రచారం చేశారు. తర్వాత దళిత బంధు మీకు ఇచ్చిండ్రు, ఇగో మీకు రాలేదు అని చెప్పి ఎస్టీలను పోయి ప్రోగోడ్ చేసిండ్రు, రెచ్చగొట్టారు. దళితుల దగ్గరకు పోయి ఒక ఊర్లో 3కి ఒక 5 మందికి దళిత బంధు వస్తే వాళ్ళ బంధువులనే మీకు ఎవరు రాలేదు చూసినావా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టిండ్రు. అట్లా ఒక రెడ్డీస్లో ఒక కమ్యూనిటీ, రెడ్డీస్లో ఒక పేద రైతులంతా అర్థం చేసుకొని ఉన్నారు. మాకు ధనికులు ఉన్నటువంటి వాళ్ళు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మేము రైతు బంధు ఇచ్చినా కూడా వాళ్ళు ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది, అరే మనం ముఖ్యమంత్రి ఉండాలా, మనం ఇంకా ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఈయన ఏందని. అట్లా ఇట్లా రకరకాలుగా బీసీలలో ఒక వర్గాన్ని, బీసీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బీసీ బంధు మీకు లక్షనేనా, వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి మీకు లక్షనేనా, ఇట్లా ఈ రకమైనటువంటివి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల ఈ రకమైనగా పెద్ద ప్రభావితం పడ్డది. ఇప్పుడు చెప్పినవి మీరు చేసినవి చెప్పుకోలేదంటే 10 ఏళ్ల పాలనలో మీరు ఏమేం చేసిండ్రు అనేది విజిబుల్గా కనిపిస్తుంది అనే మాట ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదా? ప్రజలకి, ఓటర్లకి తెలుసుకోలేకపోయారా ఏం జరిగింది, మాకు బెటర్మెంట్ అయిందా లేకుంటే మా బాగు జరిగిందా లేదా అనేది వాళ్ళు అర్థం చేసుకోలేదా? మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? మేము రైతు అనే వ్యక్తి మర్చిపోవడం అనుకున్నాం. ఎందుకంటే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు ఉండకుండా, ఇక్కడ అంతా కరెంటు వ్యవసాయం, లక్షల మోటార్లు ఇక్కడ కరెంటు, ఆంధ్రలో కాలువలో వ్యవసాయం. ఇలా మంచి నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది. కరోనాలో కూడా మేము వడ్లు కొనుక్కున్నాం, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనుకున్నాం. కానీ వాళ్ళు 14,000 ఇస్తాము ఎకరకు అనగానే ఆశపడతారు అనుకోలే మేము. వాళ్ళు రైతు మోసపోతారు అనుకోలే. అట్లా ప్రతి వర్గం మోసపోయింది. ఎంప్లాయీస్ మోసపోయినరు, మహిళలు మోసపోయినరు, వృద్ధులు మోసపోయినరు, నిరుద్యోగులు. మేము 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళు మేము 2 లక్షల ఉద్యోగాలు 6 నెలలే భర్తీ చేసామని వరకే. జనరల్గా ఏమనుకుంటారు, 6 నెలలే కదా ఈ గవర్నమెంట్ తెచ్చుకుందాం, ఈ గవర్నమెంట్ తెచ్చుకుంటే 6 నెలల్లో నాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి భావనతో ఆశపడి పోయిండ్రు. మేము స్కీమ్లు ఇచ్చిన వాళ్ళందరేమో వాళ్ళు ఎంత చెప్తే రానోడు నాకు రాలేదని బాధపడ్డాడు, వచ్చింది కదా నాకు రేపు వస్తాను అనుకోలేదన్నమాట. అట్లా చాలా కారణాలు ఉన్నాయి. మేము ఎమ్మెల్యేల వ్యతిరేకత వల్ల ఓడిపోయిన తప్పది. ఎమ్మెల్యేల వ్యతిరేకంగా ఏ ఎమ్మెల్యే మా గవర్నమెంట్లో తిని పడుకోలే. ప్రతిరోజు ప్రజల్లో ఉన్నాడు, గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. అక్కడ ఒక 10% ఉండొచ్చు, అక్కడక్కడ మేము కాదని 10%, 20% ఉండొచ్చు, అట్లా ఎక్కడ లేదు. ఇవాళ ఇప్పుడు 2 నెలల్లో ఏం జరుగుతుందో చూడండి రాష్ట్రంలో, వాళ్ళ పనితీరు చూడండి. ఇసుక దండాలో ఎంతమంది ఇన్వాల్వ్ అయిన చూడండి. కళ్ళు మామూలు తీసుకుంటారు ఎంతమంది ఎమ్మెల్యేలు చూడండి. లిక్కర్ దందాలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి భయపెట్టించి లిక్కర్ షాపులలో ఇన్వాల్వ్మెంట్ చూడండి. ఎన్ని భూములలో కబ్జాలు చేస్తూ భూములలో పోయి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్ని భూములు గుంజుకుంటారో చూడండి. పరిష్కారం చేయమని భూమి తీసుకొని పోతే 50% నాకు ఇవ్వాలి లేకపోతే అని కొర్రి పెట్టి ఎంతమంది చేస్తుండండి. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే
ఒక ఎంత డైరెక్ట్గా డబ్బులు వసూలు చేస్తున్నారు చూడండి. డైరెక్ట్గా ఒక రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు పడిపోయింది చూడండి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో 20-30 లక్షల ఎకరా ఉన్నది ఎందుకు పడిపోయింది? నీళ్ళు లేవు, కరెంట్ లేవు. హైదరాబాద్లో ఎందుకు కన్స్ట్రక్షన్ కడతలేడు? వాడు కట్టాలంటే కోట్లు కుమ్మరియాలి, లంచాలు ఇవ్వాలి, గ్యారెంటీ లేదు, అట్లా అభద్రత. కనుక ఇలా వీళ్ళు విచ్చలవిడిగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. ఆ రోజు ఏ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ అయ్యి విచ్చలవిడిగా అవినీతి చేసిన వాళ్ళు ఒక పేరు చెప్పండి, ఒక మంత్రి పేరు చెప్పండి. ఒక డిసిప్లిన్గా పెంచిండు కేసీఆర్ గారు, ఒక డిసిప్లిన్గానే ఉన్నారు. ఎవరైనా గట్టి చేస్తే ఉండరు, పొజిషన్లో ఉండరు వాళ్ళు. టికెట్ అన్న ఇయర్ నెక్స్ట్, లేకపోతే పొజిషన్లో ఏదైనా పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ కోల్పోతారు తప్ప అంత విచ్చలవిడిగా చేసినటువంటి సందర్భాలు లేవు. వ్యతిరేకత అనేది ఏం లేదు, ఉట్టి ప్రొపగండ మాత్రమే. ఇవే వాళ్ళు ఇచ్చినటువంటి ఆశ వల్ల అత్యాశపడి ఇంతకన్నా మెరుగైతే వస్తుందేమని చెప్పడం, కొందరు ఒక స్కీమ్ అందిన వాళ్ళు ఇంకొకరికి అందలేదంటే ఈర్ష్యపడడం, ఒక పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనం అధికారం రావాలనేటువంటి ఆలోచనతో ఇట్లా స్ట్రాటజీ ప్రకారం తీసుకుంటూ వచ్చింది తప్ప ఎవరు విచ్చలవిడిగా అరాచకాలు చేస్తే ఇంత ల్యాండ్ రేట్ ఎట్లా పెరుగుతుంది, ఇంత గ్రోత్ ఎట్లా పెరుగుతుంది, ఇంత డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది. ఒక కేసీఆర్ గారు అంటే అందరు భయము, భక్తి, ఒక గౌరవము, అరే పెద్ద ఆయనకు దృష్టిలో పడుతుంది ఏమైనా చేస్తే అని భయంతో ఉండేవాళ్ళు. అట్లా ఇదేం లేదు. ఇలా భయం ఉందా? మంత్రులు కొట్టుకుంటున్నారు, మంత్రులు బహిరంగ విమర్శిస్తున్నారు, పర్సంటేజ్ల కాడ కొట్లాడుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే పని చేస్తే ఎమ్మెల్యే పోయి వర్క్ తీసుకొని బిల్లు ఇప్పించాలంటే బహిరంగంగా ఎమ్మెల్యే డబ్బులు తీసుకొని ఆడ ఇవ్వాలి బై అని చెప్పి ఇప్పిస్తున్నాడు. ఆ రోజు అట్లా ఒక బిల్లుకు బహిరంగంగా ఉందా? అక్కడ భూములు గుంజుకునే పరిస్థితి ఉన్నాయా? అక్కడ ఒకరిద్దరు ముగ్గురు ఉండొచ్చు, అప్పుడు కూడా లాదని చెప్పలేం. ఆఫీసర్లు ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఏదో దందలు చేయొచ్చు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు అటువంటి చేసిన సందర్భాలు అయితే లేవు. ఆటోమేటిక్గా ఒక క్రమశిక్షణతోనే పెంచిండు కేసీఆర్ గారు. మేమందరం కూడా దాంతోనే చేసినాం. శ్రీనివాస్ గౌడ్ గారు ఎందుకు ఓడిపోయినారు అక్కడ? రీజన్ ఏంది? నా దగ్గర ఎట్లుందామంటే మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, ఎస్టీలు 17,000 మంది ఉన్నారు. తర్వాత ముఖ్యంగా దళితులు కూడా ఎక్కువ ఉన్నారు. నేను కరెక్ట్ వారం రోజుల ముందర మైనార్టీలను యాక్చువల్ 100% మైనార్టీలు నా వైపు ఉండేది. వాళ్ళు ఓ 50% పైన వెళ్ళిపోయారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటని ప్రతి మస్జిద్ దగ్గర వచ్చి ప్రచారం చేశారు. రాయచూరు నుంచి వచ్చి తాండలలో వెళ్ళి నిరుద్యోగులు పిల్లలంతా తాండలకు వచ్చి ఓటేయడానికి వచ్చి మాకు 6 నెలల్లో ఉద్యోగాలు వస్తాయి, దళిత బంధు కూడా లేదు మనకు అని వాళ్ళని అందరినీ 17,000 ఓట్లు అట్లా చీల్చారు. హైయెస్ట్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది, హైయెస్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇక మనకు పిఆర్సీ 5% ఇచ్చిండు అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే మనకు హై పిఆర్సీ వస్తుంది అన్నట్లు అట్లా వాళ్ళు. ఇక కొంతమంది అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరు చీలిపోవడం అట్లా అయింది. కానీ తప్ప ఇప్పుడు ఏదో నేను 14 రోజులకు మంచి నీళ్ళు వచ్చేవి. ఈరోజు నీళ్ళు చూడండి, టౌన్ చూడండి, హైదరాబాద్ తిరిగి నవరం తయారు చేసినాం. ఎవరికి నష్టం చేస్తాను చెప్పు? పుకార్లు పుట్టించారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు మీరు ఓడిపోవడానికి 2 ప్రధానమైనటువంటి రీజన్స్ చెప్తారు. అందులో ఒకటి, మీరు మీ బ్రదర్ శ్రీకాంత్ గౌడ్ ఇద్దరు కలిసి ఎకరాలు కబ్జాలు చేశారు, బెదిరించిర్రు, అక్రమాలకు పాల్పడ్డారు, భూ కబ్జాలు, కుంభకోణాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే జిల్లాల ఒక హిస్టరీ ఏముందంటే, జిల్లా నేపథ్యంలో ఒక క్యారెక్టర్ని బ్యాడ్గా క్యారెక్టర్ని అసాసిన్ చేస్తారన్నమాట. అంటే ఏం దొరకక క్యారెక్టర్ని అసాసిన్ చేయడము, లేదంటే కరప్షన్ ఎవరైనా చేసినాం అనుకో, ఇగో పెద్ద కరప్షన్ ఇంత చేసినని చెప్తాడు. కరప్షన్ చేయడానికి కూడా ఇచ్చిండు తీసుకున్నట్లు ఏం లేదు. కాంట్రాక్టర్స్ కూడా లోకల్ వాళ్ళే కదా, లేదు అక్కడ. ఇంకా కబ్జాలు అనేది నమ్మించే వాళ్ళంతా. నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, 1 ఎకరం కబ్జా చేసినట్టు చూపించండి, లేదు తక్కువకు మేము తీసుకున్నాం బెదిరించి తీసుకుని చూపించండి, మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాను చెప్పిన. ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ 1000 ఎకరాలు కబ్జా చేసినారు కదా, ఒక ఎకరా కబ్జా చేసినా చూపించండి, గవర్నమెంట్ మీదే కదా, కేసు పెట్టండి, మేము అసలు రాజకీయాల నుంచి వదులుకుంటామని చెప్పినాం. బ్రదర్ మీద కేసులు పెట్టినట్టున్నారు కదా. అంటే ఒక వికలాంగుల ఇల్లు కూలగొట్టారమ్మా. అక్కడ వికలాంగుల ఇల్లు కూలగొడితే మేము అడ్డుకున్నాం. రాష్ట్రంలో మొట్టమొదటిగా హైడ్రా ఉపయోగించింది గుంటూరు వాళ్ళు, గుడ్డి వాళ్ళు, పాపం వాళ్ళ మీద అర్ధరాత్రి పోయి దాడి చేసి కూలగొట్టారు. అక్కడ మేము పోయి అడ్డుకుని వాళ్ళకి అన్నం పెట్టి వారం రోజులు 10 రోజులు అక్కడే ఉన్నాం. దానిలో ఆ కేసు అది పట్టాలు ఇచ్చింది 25-30 ఏళ్ళ కింద పట్టాలు ఇచ్చింది. అప్పుడు మా తమ్ముడు చదువు ఎడ్యుకేషన్లో ఉన్నంతే. ఆ పట్టాలు మీరు అప్పుడు ఇచ్చారు, మీరే ఇచ్చారు, మీరే తయారు చేసి ఇచ్చారు పట్టాలు అని చెప్పి దొంగ కేసు పెట్టింది. అది న్యాయపరంగా ఎదుర్కొంటా ఉన్నాం.
కబ్జా చేసినట్లు ఏ రుజువు లేదు, ఇప్పటివరకు కూడా ఏం లేదు. ఓకే. ఇక హాస్పిటల్ ముందర ఒక పెద్ద హోటల్ కట్టినాం, టూరిజం హోటల్. 99 ఏళ్ళు లీజు తీసుకున్నాను అని చెప్పు వాళ్ళు చెప్పారు. టూరిజం మినిస్టర్ ఇప్పుడు జూపల్లి కృష్ణరావు అన్నాడు, చూయించని చెప్పినాం. చూయించి ఎక్కడుంది అది? 99 ఏళ్ళు చట్టంలో ఉందా? ఎక్కడుంది చూపించండి, ఇచ్చిన ఆర్డర్ చూపించండి అని చెప్పినాం. అంటే ఇట్లా అభివృద్ధిని కూడా వాళ్ళు బ్యాడ్గా చిత్రీకరించారు. తర్వాత అక్కడ ఏంటంటే రాజకీయ ఆధిపత్యం. ముఖ్యంగా నా ఓటమిలో కారణం ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నారో వారం రోజుల ముందే నాకు ఏకండి ఓటు కాంగ్రెస్కి వేయండి అని చెప్పి ఆయన పోలింగ్ ఏజెంట్లను కూడా బంద్ చేసిండు. మీటింగ్ పెట్టి చెప్పింది క్యాంపెయినింగ్ నాకు వద్దని. జనరల్గా జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ కొట్లాడతాయి. ఒక జాతీయ స్థాయిలో మా దగ్గర మొన్న కార్పొరేటర్గా ఇండిపెండెంట్ వ్యక్తిని లేదు చిన్న చిన్న ఫార్వర్డ్ బ్లాక్ రకరకాల బీఫామ్ తెచ్చుకున్నారు. చిన్న చిన్న పార్టీల నుంచి బీఫామ్ తెచ్చుకున్న వాళ్ళని విత్డ్రా చేయమంటేనే వాళ్ళు విత్డ్రా చేయలేదు. మేము బీఫామ్ తెచ్చుకున్నాం సార్, ఎట్లా సార్ మేము పోటీలో ఉంటాం అంటే చిన్న కార్పొరేటర్కు కౌన్సిలర్కు పోటీని తప్పుకున్న వాళ్ళు అక్కడ బీజేపీ ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే బీఫామ్ తీసుకున్న ఆయన వారం రోజుల ముందర కాంగ్రెస్ ఓటేయని చెప్తే ఇంతకన్నా దారుణమైనటువంటి వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందా చెప్పండి. శ్రీనివాస్ గౌడ్ను ఓడియలేం, లేకపోతే మన ఇద్దరం ఐక్యమైదామని చెప్పేసి అని వాళ్ళిద్దరు బీజేపీ కాంగ్రెస్ రెండో ఏకమైతే ఒక వర్గం ఏకమై దాడి చేస్తే మరి ఆలోచన చేసుకోలేదు ఎవరు. మా రైతులు ఆలోచన చేసుకోలేదు. వాళ్ళ ఇద్దరు కుటుంబాల గురించి మేము శ్రీనివాస్ గౌడ్ని ఎందుకు కొట్టాలి, శ్రీనివాస్ గౌడ్ ఉంటే మాకు ఎకరాకు నీళ్ళు వస్తాయి, మాకు పంటలు వండుతాయి, మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, మా ఏమైనా బాగా చేసిండు అని ఆలోచన చేసుకోలేవాళ్ళు. వాళ్ళ దానిలో పడి వాళ్ళిద్దరు కలిసి పెద్ద ఎత్తున డబ్బులు పంచడం, క్యాంపెయినింగ్ చేయడం, రెండు పార్టీలు ఐక్యమైనడం కూడా ప్రధాన కారణం. 50% కారణం అదే.